Hi Andy, welcome to Shanti Talks. ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఇక్కడ పక్షులు ఎక్కువ వస్తూ ఉంటాయండి. మీరు గమనిస్తున్నారో లేదో, ఇదేంటి బటర్ఫ్లైస్ కానీ పక్షులు, చిన్న చిన్న పిట్టలు అన్నీ వస్తూ ఉంటాయి ఎక్కువ అన్న. మా దగ్గర అయితే ఫుల్ ఆఫ్ బటర్ఫ్లైస్. వావ్, ఇప్పుడు మ్యాజిక్ లాగా ఉంది నిజంగా. వావ్, నాకు చాలా ఇష్టం అండి నేచర్ అయితే మాత్రం. ఇదైతే నేను దేనికి ఏర్పాటు చేస్తున్నానంటే, పిట్టలు గట్టి రోజు వాటర్ పెడుతూ ఉంటాను. అది అయిపోయాక మళ్ళీ క్లీన్ చేసి ఫిల్అప్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇదైతే వాటర్ అన్నమాట. రైస్ అవి ఏమైనా ఉంటే వేస్తూ ఉంటాను అన్నమాట. వాటర్ అవి తాగుతాయండి. సో వేసి అలా ఉంచేస్తాను అన్నమాట. అవి తాగుతాయి. సో పిట్టలన్నీ తాగి హ్యాపీగా, అంటే మన ఇంటి దగ్గర వాటికి దాహం వేస్తుంది కదా, కొంచెం ఎండగా కూడా ఉంది కదా, వచ్చి తను అవి తింటున్నప్పుడు పక్షులు కుచ్చు 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 అని సౌండ్లు వస్తాయి కదా, అది నేను ఇక్కడికి రాను, వస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి, తాగవు అనే ఒక ఇదితో పాయింట్తో నేను రాను. కానీ వాటికైతే మాత్రం ఏవైతే కావాలో అవి ఇలాంటి ఫ్రిడ్జ్ బాస్కెట్స్ అనేవి నేను ఈ విధంగా కట్టి పెట్టుకుంటాను అన్నమాట. అది చిన్న చిన్న ప్లాంట్స్ ఏవైతే నా దగ్గర ఉన్నాయో, నేచర్ ఇదే నా ప్లాంట్స్ అన్నమాట. మంచిగా అవన్నీ చక్కగా అరేంజ్ చేసుకుంటాను నాకున్న దాంట్లో అన్నమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ మీరు కూడా మీ ఇంట్లో కొంచెం వాటర్ అనేది పెట్టండి. ప్లాంట్స్కి ఎలా వాటర్ వేస్తామో పక్షులకు కూడా, పిచ్చుకలకి, ఆటికి అన్నిటికీ కూడా మనం నీళ్లు పెట్టడం ద్వారా అవి తాగుతాయి కదా, అంతకన్నా ఇంకేం కావాలి. సో మన నేచర్ని మనం ఇంకా వాల్యుబుల్గా కాపాడుకుందాం. మీరు బటర్ఫ్లైస్ మీరు అసలు గమనించండి. చాలా బటర్ఫ్లైస్ వస్తాయండి మార్నింగ్ టైము. నేను ఇక్కడే మెడిటేషన్ అన్నీ చేసుకుంటాను. చాలా ఇప్పటికొచ్చి నేను చాలా క్యాచప్ చేశాను. చాలా వరకు కొన్ని బటర్ఫ్లైస్ వీడియోస్ కూడా పెడతాను అన్నమాట. మన నేచర్ని కూడా ఎప్పుడు మనం మంచిగా కాపాడుకుంటూ ఉండాలండి. ఈ పక్షులు ఇవి అవి వాటి వల్లే మన ఎర్త్, మనం ఎంత గ్రీనరీగా ఎలా ఉందో చూసారా. సో ఆ విధంగానే ఎదురుగా కొండలు, ఆ విధంగానే మన వంతు ఇంటికి మన వంతు మనం చేసుకోవడం కూడా చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుందండి. అక్కడ మీకు కనిపిస్తున్నాయి లేదా, బోల్డ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. నేను టక్కుమని పట్టుకోలేకపోతే నాకైతే కనిపిస్తున్నాయి. మరి మీకు కనిపిస్తుందో లేదో, నేను చూస్తే మీరు చూసినట్టు వెళ్ళండి. క్యాచప్ చేస్తున్నాను. ఇగో ఒకటి చాలా మట్టుకు వస్తుంటాయి. అలాగ మనం ఇక్కడ హ్యాపీ టైంపాస్ అయిపోద్ది. ఈవినింగ్ టైం కూడా అలా కాఫీ తాగుతూ, టీ తాగుతూ, పిచ్చుకలు, మార్నింగే కోయిల సౌండ్లు అన్నీ మాకు వస్తూ ఉంటాయి. సో ఐఎమ్ సో బ్లెస్డ్. నేనైతే మాత్రం ఇదేంటి భూమాతకి చాలా దగ్గరగా, నా పక్కనే నేనే అన్నట్టు వన్ టైప్ ఆఫ్ ఫీలింగ్ అంతే. థ్యాంక్ యూ భూమాత, యాజ్ వెల్ యాజ్ మన తండ్రి సూర్య భగవానుడు. ఆయనకి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అణువుకి, ఒక చిన్న మొక్కకి, చిన్న ప్లాంట్స్కి కూడా, చిన్న ప్లాంట్స్కి, మన భూమాతకి, సాయిల్కి అన్నిటికీ కూడా ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. ఫర్గివ్ మీ యూనివర్స్. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. మీరు హ్యాపీగా తాగండి. నేను మీకోసం
అలా ఏర్పాటు చేస్తూనే ఉంటాను. లవ్ యూ సో మచ్. ఫ్రెండ్స్ చూసారా బటర్ఫ్లై అయితే ఎంత బాగుందో. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్, ఫర్గివ్ మీ యూనివర్స్. ఆ లోపలికి వెళ్ళిపోయిందండి. ఫ్రెండ్స్ ఇందా నుంచి నేను ఈ బటర్ఫ్లైని క్యాచప్ చేయడానికి చూస్తున్నాను. మ్యాంగో అండి, ఇది కొబ్బరి మ్యాంగో ఏదంటారు కదా, అది పెద్ద సైజు ఉంటుంది కదా, అది మామిడి తాండ్ర, మామిడికాయలు, పళ్ళు. మార్నింగ్ మా అమ్మాయి ఇవన్నీ క్లీన్ చేస్తుందండి. ఉప్పేసి మరీ అన్నీ నీట్గా పెట్టింది. సండే పండుగ